మార్నింగ్ స్టూడెంట్స్. స్టేజెస్ ఆఫ్ కెట్రాక్ట్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ కెట్రాక్ట్ అంటే ఒక స్టేజ్ నుంచి ఒకటి ముందరికి ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది. ఆ ప్రోగ్రెస్ ఒక్కొక్క స్టేజ్ యాక్చువల్గా 5 స్టేజెస్ చెప్తారు. ఎంబీబీఎస్లో అట్లయితే 5 స్టేజెస్ చెప్తాము, కానీ మీ వరకు అయితే 3 స్టేజెస్ 3 స్టేజెస్. ఫస్ట్ది వచ్చి ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్. ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ అంటే దీన్ని కేస్ షీట్స్లో ఓపీ స్లిప్స్లో ఎక్కువ చూస్తే మీరు గమనించుంటే రాసుంటారు. ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్, ఐఎంఎస్సి బ్రాకెట్లో ఏఐ అయితే రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా బ్రాకెట్లో రాసుంటాం అనమాట. ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ అంటే కెట్రాక్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది. దాంట్లో ప్యూపులు మనం కెట్రాక్ట్ కోసము చూడాలంటే ఎక్కడ చూడాలి, ఎట్లా చూస్తాము? ఐ మీద టార్చ్ లైట్ వేసి చూసినప్పుడు కెట్రాక్ట్ కోసం లెన్స్ కోసం చూడాలంటే మనము ప్యూపుల్లో చూస్తామన్నమాట. ప్యూపుల్లో నుంచి లెన్స్ కనిపిస్తుంది అనమాట. ఈ ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ అనేది లెన్స్ చూసినప్పుడు గ్రేయిష్ వైట్, అంటే అంత పూర్తి వైట్ ఉండదు, ఒక గ్రేయిష్ వైట్ లాగా ఉంటుంది. అంటే ఒకలాంటి గ్రే అంటే బూడిద కలర్, బ్లాక్ కలర్, అట్లా లైట్ బూడిద కలర్ అనమాట. అంటే డర్టీ వైట్ అనుకోండి, డర్టీ వైట్ కలర్, క్లియర్ వైట్ కాకుండా డర్టీ వైట్ కలర్ ఉంటుంది. ఈ ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ వాళ్ళకి 6/9 నుంచి 6/24 వరకు ఉండొచ్చు విజన్. 6/9 నుంచి 6/24 వరకు ఎక్కడైనా ఉండొచ్చు విజన్ అనమాట. తర్వాత ఇది నెక్స్ట్ స్టేజ్కి పోవాలంటే మనము టార్చ్ లైట్ వేసినప్పుడు లెన్స్ గ్రేయిష్ వైట్ కలర్ కనిపిస్తుంది కదా. మనము టార్చ్ ఎట్లా వేస్తాము? ఐలో చూడాలన్నప్పుడు, ఐని చూడాలన్నప్పుడు ఫస్ట్ ఇట్లా ఈ పక్కను ఇదే పేషెంట్ ఐ అనుకో, ఇది టార్చ్ అనుకోండి. ఎట్లా చూస్తాము? టార్చ్ ఇట్లా డైరెక్ట్ వేసి అట్లనే చూడకూడదు. ఇట్లా మనం టార్చ్ రకరకాల డైరెక్షన్లలో చేంజ్ చేసి చూస్తామన్నమాట. అప్పుడు సో దట్ అంత ఇన్ఫర్మేషన్ బాగా కనిపిస్తుంది. ఊరికే ఒకే థిక్ వేసి చూస్తే ఆ ఒక్క లైట్ పడిన ఒక్క చోటనే గ్లో అవుతుంటుంది, అది ఒక్కటే కనిపిస్తుంది మనకి. ఇట్లా 60 డిగ్రీస్లో ఇట్లా 60 డిగ్రీస్లో చూస్తే మనం ఆల్రౌండ్ చూసినప్పుడు మనకి అన్ని రకాల అంత ఇన్ఫర్మేషన్ బాగా కనిపిస్తుంది అనమాట. ఈ ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్లో పూర్తిగా వైట్ కనిపించదు, ఒక సైడ్ ఇట్లా షాడో లాగా కనిపిస్తుంది అనమాట. ఇటు నుంచి చూసినప్పుడు ఇక్కడ షాడో, ఇక్కడ నుంచి చూసినప్పుడు అక్కడ షాడో కనిపిస్తుంది. ఈ క్రిసెంట్ షేప్లో, ఈ షేప్లో అర్ధచంద్రాకారము అంటే ఈ షేప్లో ఒక షాడో కనిపిస్తుంది. ఆ షాడో కనిపిస్తే అది ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ అని అనమాట. దాన్ని ఐరిస్ షాడో అంటారు. ఐరిస్ షాడో. ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ 6/9 నుంచి 6/24 వరకు విజన్ ఉండొచ్చు, గ్రేయిష్ వైట్ ఉండాలా, ఐరిస్ షాడో కనిపిస్తుంది. తర్వాత ఇమ్మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్ కొంతమందికి కొన్ని రోజులలోనే ప్రోగ్రెస్ అయిపోతుంది, కొంతమందికి చాలా రోజుల వరకు అదే స్టేజ్లో ఉంటుంది అన్నమాట. అదే కొన్ని ఇయర్స్ని బట్టి 5 years 6 years కొన్ని ఇయర్స్ని బట్టి అదే స్టేజ్లో ఉంటుంది. కొంతమందికి మటుకు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ప్రోగ్రెస్ అయితే అది ఏమవుతుంది, నెక్స్ట్ ఏం స్టేజ్కి అవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? స్టేజ్ 2 వచ్చి
మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్. స్టేజ్ 2 మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్. దీని ఏమంటాము? ఎంఎస్సి, మెచ్యూర్ సెనైల్ కెట్రాక్ట్. రైట్ అయితే రైట్ ఐ, లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఐ రాస్తాం. దీని విజన్ ఎంతవరకు ఉండొచ్చు? 6/24 నుంచి 6/24, 6/36 నుంచి సిఎఫ్ 3 మీటర్స్ అంతవరకు, లేకుంటే 6/60 వరకు ఉండొచ్చు అనమాట మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్. దీంట్లో ఇది గ్రేయిష్ వైట్ అని చెప్పుకున్నాం కదా, ఇమ్మెచ్యూర్లో గ్రేయిష్ వైట్ అని చెప్పుకున్నాం కదా. మెచ్యూర్ క్యాట్రాక్ట్లో అట్లా ఉండదన్నమాట, గ్రేయిష్ వైట్లో ఉండదు, కొంచెము వైట్ కలర్లో అయిపోయి ఉంటుంది. తర్వాత ఇది ఐరిష్ షాడో కూడా ఉండదన్నమాట. మనం టాట్ చేసినప్పుడు ఫుల్గా వైట్ కలరే కనిపిస్తుంది. ఐరిష్ షాడో ఉండదు మెచ్యూర్డ్ సెనైల్ క్యాట్రాక్ట్లో. ఐరిష్ షాడో ఉండదు. లెన్స్ చూడడానికి కూడా కొంచెం వైట్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇది మెచ్యూర్డ్ సెనైల్ క్యాట్రాక్ట్. ఫస్ట్ది వచ్చి ఇమ్మెచ్యూర్డ్ సెనైల్ క్యాట్రాక్ట్. అది 6/9 నుంచి 6/24 వరకు విజన్ ఉండొచ్చు. ఇది వచ్చి మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్. 6/24 నుంచి సిఎఫ్ కౌంటింగ్ ఫింగర్స్ వరకు ఉండొచ్చు. ఇమ్మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్లో ఐరిష్ షాడో కనిపిస్తుంది, దీంట్లో ఐరిష్ షాడో ఉండదు. నెక్స్ట్ ఈ స్టేజ్ కొంతమందికి ప్రోగ్రెస్ అయిపోయి నెక్స్ట్ ఏమవుతుంది, ఈ మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్ నుంచి ఏమవుతుంది, థర్డ్ స్టేజ్ వచ్చి హైపర్ మెచ్యూర్ నుంచి హైపర్ మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్ అవుతుంది. అది ఎట్లా రాస్తాము? హెచ్ఎంఎస్సి. ఐఎంఎస్సి నుంచి ఎంఎస్సికి వస్తుంది, ఎంఎస్సి నుంచి హెచ్ఎంఎస్సి, హైపర్ మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్. ఈ హైపర్ మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్లో ఇంకా విజన్ ఎంతవరకు ఉంటుంది? విజన్ హ్యాండ్ మూమెంట్స్ లేకుంటే పిఎల్ వరకు పోతుంది అనమాట. ఇది లెన్స్ మనం టాట్ చేసి చూసినప్పుడు లెన్స్ ఎట్లా ఉంటుంది? పర్లీ వైట్, అంటే ముత్యం ఏ వైట్ కలర్లో ఉంటుంది ముత్యాలు, ఆ ముత్యం కలర్, తెల్ల పూసలు ఉంటాయి కదా, ఆ కలర్లో అయిపోతుంది అనమాట, పర్లీ వైట్. ఇది ఈ హెచ్ఎంఎస్సి స్టేజ్ వచ్చేసరికి క్యాప్సూల్ అంతా వీక్ అయిపోతుంది, కొంచెము క్యాల్సిఫైడ్ అయిపోతుంది, స్టిఫ్ అయిపోతుంది, కట్ చేయడానికి అంత ఈజీగా రాదనమాట క్యాప్సూల్ అనేది. సర్జరీ చేసేటప్పుడు పోస్టీరియర్ క్యాప్సూల్ కూడా చాలా వీక్ అయిపోతుంది. అది కెట్రాక్ట్, అది లెన్స్ అంతా ఏమవుతుంది, దాంట్లో నుంచి అది మిల్కీ లాగా అయిపోతుంది, ఫ్లూయిడ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ హైపర్ మెచ్యూర్ అయిపోయి లెన్స్ ఫ్లూయిడ్గా కన్వర్ట్ అయిపోతుంటుంది అనమాట. మిల్కీ వైట్ అయిపోతుంటుంది, మిల్క్ లాగా అయిపోతుంటుంది. ఎక్కువ రోజులు గడిచే కొద్దీ అది మిల్కీ వైట్ అయినప్పుడు హైపర్ మెచ్యూర్. నెక్స్ట్ కాంప్లికేషన్స్ వస్తాయి హైపర్ మెచ్యూర్ సెనైల్ క్యాట్రాక్ట్లో. మనము పట్టించుకోలేదంటే హైపర్ మెచ్యూర్ వరకు వచ్చినా కానీ ఇంకా సర్జరీ చేయించుకోలేదు అంటే అప్పుడు హైపర్ మెచ్యూర్ ఏం కాంప్లికేషన్స్ వస్తాయి? ఈ లెన్స్ అంతా మిల్కీ అవుతుంది అని చెప్తున్నాను కదా, మిల్క్ లాంటి ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ లెన్స్ క్యాప్సూల్లో నుంచి బయటికి వచ్చి ఈ ట్రెబెక్యులర్ మెష్ వర్క్, ఇది ఐరిస్, కార్నియా, హెచ్ఎంఎస్సి ఏమవుతుంది, లెన్స్, ఐరిస్, కార్నియా, తర్వాత ఇక్కడ ఈ లెన్స్లో నుంచి
మిల్కీ వైట్ లాంటి సబ్స్టెన్స్ వచ్చి ఇక్కడ అంతా ఇక్కడ ఈ యాంగిల్స్లో బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆక్వేస్ ఫ్లూయిడ్ ఏమవుతుంది, ఆక్వేస్ ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి ఇక్కడ మెష్ వర్క్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ట్రెబెక్యులర్ మెష్ వర్క్ ఉంటుంది కదా. ఆ మెష్ వర్క్ లాంటి స్ట్రక్చర్లో నుంచి ఆక్వేస్ ఫ్లూయిడ్ బయటికి కాన్స్టెంట్గా ఎప్పుడు డ్రైన్ అయిపోతూ ఉండాలి. ఆక్వేస్ ఫ్లూయిడ్ ఎప్పటికీ బయటికి పోతుండాలి. సిలియరీ బాడీలో ఆక్వేస్ ఫ్లూయిడ్ అనేది సిలియరీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సిలియరీ బాడీలో నుంచి ప్రొడ్యూస్ అయ్యి ఇట్లా తిరిగి మళ్ళీ ఇక్కడ హోల్స్ ఉంటాయన్నమాట. మెష్ వర్క్ అంటే హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో నుంచి బయటికి పోతుంటుంది ఆక్వేస్. ఈ దీంట్లో నుంచి లెన్స్ మ్యాటర్ వచ్చినందుకు ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయి ట్రెబెక్యులర్ ఆక్వేస్ ఫ్లూయిడ్ బయటికి పోలేక లోపలే కలెక్ట్ అయిపోతుంది అనమాట. కలెక్ట్ అయిపోయి ఏమవుతుంది, ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, పేషెంట్కి పెయిన్ వస్తుంది. కొంచెం కాదు, విపరీతమైన పెయిన్ వస్తుంది. రాత్రి అంతా నిద్రపోలేదు అని చెప్తుంటారు పేషెంట్లు వచ్చి. విపరీతమైన పెయిన్ వస్తుందా, దాన్ని ఏమంటారు, ఈ ఇంట్రాక్యులర్ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది కదా, దాన్ని ఏమంటారు, హెచ్ఎంఎస్సి స్టేజ్లో కాంప్లికేషన్స్ వచ్చి ఎల్ఐజి అంటే లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా. గ్లకోమా అంటే ఏంది, గ్లకోమా ఈజ్ అ గ్రూప్ ఆఫ్ డిసార్డర్స్ వేర్ IOP is increased. Here also IOP is becoming high. So it is lens induced glaucoma. లెన్స్ ద్వారా వస్తుంది కదా ఈ రైజ్ ఆఫ్ IOP, కాబట్టి దాన్ని లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటారు. లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమాలో ఏమవుతుంది, ప్యూపుల్ డైలేట్ అవుతుంటుంది. మనకి ఆక్వేస్ ఫ్లూయిడ్ చూసినప్పుడు క్లారిటీగా క్లియర్ ఫ్లూయిడ్ లాగా ఉండదన్నమాట. ఆక్వేస్ ఫ్లూయిడ్ చూసినప్పుడు క్లియర్ ఫ్లూయిడ్ లాగా ఉండదు, కొంచెం మడ్డీలాగా అయిపోతుంది. పేషెంట్కి విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఇది తగ్గాలంటే, ఈ IOP తగ్గాలంటే ఈ లెన్స్, ఈ కెట్రాక్టస్ లెన్స్ తీసేసి ఇదంతా వాష్ చేస్తే అప్పుడు బాగా తగ్గుతుంది. అంటే ఏమని అర్థము, ఇమీడియట్ సర్జరీ. ఇది ఎమర్జెన్సీ టైప్ అనమాట. ఇమీడియట్ నొప్పి వచ్చేంత, కెట్రాక్ట్ నొప్పి వచ్చేంత వరకు అట్లే పెట్టుకుంటే ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇమీడియట్గా సర్జరీ వాళ్ళు చేయించుకోలేదు, ఏమవుతుంది, నొప్పితో అట్లే ఉన్నారు, ఏవో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, లేకుంటే ప్రెషర్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, అట్లే ఉంటే పెయిన్ అట్లే ఉంటే ఏమవుతుంది, IOP అట్లే ఎక్కువ ఉంటే ఈ IOP ఆప్టిక్ నర్వ్ హెడ్ మీద ప్రెషర్ పడి ఈ ఆప్టిక్ నర్వ్ హెడ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే ఆప్టిక్ అట్రోఫీ వస్తుంది. అట్రోఫీ అంటే ఏంది, అరిగిపోవడం అనమాట. అట్రోఫీ అంటే యూజ్ చేయకుంటే, ఏదైనా వాడకుండా అంటే పోతుంది కదా, అట్లా ఆప్టిక్ అట్రోఫీ అంటే దాంట్లో నర్వ్ సిగ్నల్స్ పాస్ అయ్యే కెపాసిటీ అంతా పోతుంది అనమాట. ఎండిపోయింది, నరం ఎండిపోయింది అని చెప్తుంటారు. వైటిష్ అయిపోతుంది అనమాట ఆప్టిక్ డిస్క్ అంతా. ఓకే, ఇది స్టేజెస్ వచ్చి MSc, IMSc, MSc, హెచ్ఎంఎస్సిలో LIG కాంప్లికేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.